అమరావతి రాజధాని ప్రాంత భూసేకరణ అంశంపై రాజకీయ చర్చ మరోసారి వేడెక్కింది. తాడేపల్లిలో వైసీపీ నిర్వహించిన సమావేశంలో సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో పాటు పెనుమాక, ఉండవల్లి, బేతపూడి, నిడమర్రు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. రాజధాని కోసం భూములు ఇవ్వాలని ప్రభుత్వం తమపై ఒత్తిడి తీసుకొస్తోందని, భూములు ఇవ్వని రైతుల భూములను భూసేకరణ పేరుతో బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను విన్న వైసీపీ నాయకులు వారి పక్షాన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం రాజకీయంగానే కాకుండా న్యాయపరంగానూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లి రైతులకు మద్దతుగా న్యాయ పోరాటం చేస్తామని వైసీపీ నేతలు భరోసా ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, రాజధాని కోసం భూములు ఇవ్వాలని ప్రభుత్వం తమపై ఒత్తిడి తీసుకొస్తోందని, భూములు ఇవ్వని రైతుల భూములను భూసేకరణ పేరుతో బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందని ఒకవైపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా బలవంతంగా భూసేకరణ చేస్తోంది రైతుల నుంచి? మౌనిక, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అంశంలో భూములకు సంబంధించి కొంతమంది రైతులతో వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా ఇటు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులను వేగవంతంగా కొనసాగిస్తూ ఉంది. ఒకవైపు సిఆర్డీఏ పరిధిలో రహదారుల నిర్మాణంతో పాటు ప్రభుత్వ భవనాల నిర్మాణం పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డులో కొంతమందికి ఇప్పటికీ భూములు ఇవ్వలేదు. దానివల్ల సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు కొంత ఆటంకం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి రైతులను గతంలోనే భూ సమీకరణకు ల్యాండ్స్ ఇవ్వాలని ఒకవైపు ప్రభుత్వం వారి ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ కొంతమంది రైతులు మాత్రం తమ భూములు ఇచ్చే ప్రసక్తి లేదంటూ చెప్తూ వస్తున్నారు. దీంతో శుక్రవారం రోజు ఇటు సిఆర్డీఏ అధికారులు, పోలీసులు కొంతమంది రైతులకు సంబంధించి భూములను బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి రైతులను పొలాల నుంచి బయటికి పంపించి ఆ తర్వాత భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం ఏదైతే జరిగిందో దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పైన వస్తూ ఉన్నాయి. మరోవైపు రాజధాని విషయంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరో రాజధానికి వారి పక్షాన పోరాటాన్ని మొదలు పెట్టడం జరిగింది. గతంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో రాజధాని ప్రాంతానికి సంబంధించి ఇటు ఉండవల్లి, పెనుమాక, అదేవిధంగా బేతపూడి, నిడమర్రు ఈ 4 గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా తాము రాజధానికి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేము, ఇప్పటికే అయితే ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు కానీ లేదంటే ఇతర అవసరాలకు ఏదైతే ప్రభుత్వానికి భూమి అవసరమైందో అంతవరకు ఇచ్చామో మిగిలినటువంటి భూములను మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి భూ సేకరణ కింద కానీ భూ సమీకరణ కింద కానీ ఇచ్చేందుకు సిద్ధంగా లేము. అయితే ప్రభుత్వం మాత్రం తమ దగ్గర భూమిని తీసుకునేందుకు తమ పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో తమకు అండగా నిలవాలంటూ గతంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని 4 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కోరారు. దీంతో రైతులకు తాము అండగా ఉంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. వారికి కావాల్సినటువంటి న్యాయ సహాయాన్ని అందించేందుకు లీగల్ టీమ్ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రైతులకు సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపైన అధ్యయనం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ అంటూ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. గతంలోనే ఈ కమిటీ రాజధానికి సంబంధించిన రైతులతో అనేక దఫాలుగా చర్చలు జరిపింది. ఈ చర్చల సందర్భంగా రైతులు కూడా స్వయంగా మీరంతా వచ్చి మాకు అక్కడ ఎదురైతున్నటువంటి ఇబ్బందులను పరిశీలించండి, తాము భూములు ఎందుకు ఇవ్వటం లేదనే విషయాన్ని కూడా తాము వస్తే తమ గ్రామాల్లో మిగిలిన వాళ్ళు కూడా వివరిస్తారని వైసీపీ నేతలకు చెప్పినటువంటి నేపథ్యంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజధానిలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. దీంతో అప్పట్లో వారి పర్యటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇటు రాజధాని ప్రాంతానికి సంబంధించిన కొంతమంది రైతులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగింది. అయితే తాజాగా మొన్న శుక్రవారం రోజు ఒక 2-3 రైతులకు సంబంధించిన భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయటం అది కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో తాజాగా ఈ రోజు కూడా 4 గ్రామాలకు సంబంధించి ఉండవల్లి, పెనుమాక, అదేవిధంగా బేతపూడి, నిడమర్రు ఈ 4 గ్రామాలకు సంబంధించిన రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా
తమను ప్రభుత్వం ఏ విధంగా భూములు ఇవ్వకపోతే ఇబ్బందులకు గురి చేస్తుందనే విషయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే ఏదైతే ప్రభుత్వానికి సీడ్ యాక్సెస్ రోడ్డుకు కావాల్సినటువంటి భూములు ఇచ్చామో, కానీ మిగిలినటువంటి విలువైన భూములను కూడా తమకు ఇవ్వాలంటూ ప్రభుత్వం తమపైన ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో తమకు అండగా నిలవాలంటూ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కోరారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సానుకూలంగా స్పందించారు. రైతుల పక్షాన పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవసరమైతే ఇటు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఎవరైతే కొంతమంది రైతులు ఈ రాజధాని ప్రాంతానికి భూమి ఇవ్వలేదో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు కూడా హైకోర్టులో కొనసాగుతుంది. ఒకవైపు కేసు హైకోర్టులో కొనసాగుతూ ఉండగానే మరోవైపు సిఆర్డీఏ అధికారులు ఈ రైతులకు సంబంధించిన భూములను బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేశారంటూ కూడా రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇలా రైతులు చెప్పినటువంటి అన్ని సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నోట్ చేసుకోవడంతో పాటు వారికి రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా సాయం చేయాలి, వారికి ఏ విధంగా అండగా ఉండాలనే అంశాలకు సంబంధించి కూడా చర్చించారు. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. మరోవైపు రైతులకు మద్దతుగా అవసరమైతే మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటామనే విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే రాజధాని నిర్మాణం జరుగుతుందో ఈ రాజధాని నిర్మాణంలో ఇటు ఉండవల్లి కానీ, పెనుమాక, ఈ నిడమర్రు, బేతపొడి ఈ 4 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 గ్రామాలకు సంబంధించిన రైతులు చెప్తున్నటువంటి ప్రధాన అభ్యంతరం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన భూములు ఇచ్చాము, మిగతా భూములు వదిలేయాలి, మాకు ఇది చాలా విలువైనటువంటి భూములు, తమ విలువైనటువంటి భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఎకరా దాదాపు 5 నుంచి 6 కోట్ల వరకు ధర కేవలం 2,20,00,000 పరిహారం ఇస్తామంటుంది. దీనివల్ల తాము నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి తాము ఈ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇటీవలే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సీఎం రమేష్ కూడా ఇటు ఈ ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 5 కోట్లు మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో అంతా డబ్బులు చెల్లించి భూములు కొనుగోలు చేశారు. ఎంత పెద్ద మొత్తంలో ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు ఒక ఎకరానికి ప్రభుత్వం కేవలం 2,40,00,000 మాత్రమే ఇస్తామనడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆలోచన చేయాలి. ఒకవేళ ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే వారికి తగినటువంటి నష్టపరిహారం చెల్లించాలి. ఇప్పుడు బయట మార్కెట్ రేట్ ఉందో దానికంటే లేదంటే కొంత ఎక్కువ రేట్ అయినా ఇచ్చి రైతులను ఒప్పించి భూములు తీసుకోండి. అంతేగాని ఇలా బలవంతంగా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడం కానీ, భూములు సమీకరించడం కానీ చేయడం అనేది సరైన పద్ధతి కాదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో కూడా ఒకవేళ ఇప్పుడు ఎవరైతే భూములు ఇచ్చేందుకు రాజధానికి సిద్ధంగా లేని రైతులు ఉన్నారో వారికి ఎలాంటి సహాయం కావాలన్నా, సహకారం కావాలన్నా అందిస్తామో, రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోసారి రాజధాని ప్రాంతాల్లో పర్యటించే అంశానికి సంబంధించి కూడా పరిశీలన చేస్తామని చెప్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడినటువంటి సందర్భంలో మేము గ్రామాల్లో రైతుల సమస్యలు వెళ్ళేందుకు రైతుల సమస్యలు వినేందుకు వెళ్తూ ఉంటే తమను ఉన్నారు, తామైతే రాజధానికి వ్యతిరేకమని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే రానటువంటి రోజుల్లో న్యాయ నిపుణులతో పాటు మేధావులను లేదంటే ఇతర పార్టీలు ముందుగా అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నింటినీ తెలుసుకొని ఆ తర్వాత తాము కూడా వారితో పాటు కలిసి రాజధాని ప్రాంతంలో పోరాటం చేస్తాము, మొత్తంగా రాజధాని రైతులకు న్యాయం చేయాలనేది తమ యొక్క ప్రధాన డిమాండ్. అమరావతి ప్రాంతానికి తాము ఎక్కడా వ్యతిరేకం కాదు, రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదు. కానీ రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి భూదోపిడీ కానీ, రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో దానికి మాత్రమే తమ వ్యతిరేకమని గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అదే అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. రాజధాని విషయంలో దోపిడీ జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దీని ద్వారా ఆ విషయం మరోసారి స్పష్టమైందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మౌనిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ.